వెల్కమ్ టు అగ్మార్క్స్. తెలంగాణ వ్యవసాయ రంగంలో నిజంగా ఒక కొత్త అధ్యాయం మొదలైందనే చెప్పాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నాగారం గ్రామంలో పిఎం కుసుమ్ పథకం కింద ఏర్పాటు చేసిన 2 మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ ప్రాజెక్టు శనివారం విజయవంతంగా గ్రిడ్ ను అనుసంధానమైంది. రాష్ట్రంలోనే రైతుల ఆధ్వర్యంలో ఏర్పాటై నేరుగా గ్రిడ్ కు కలిపిన మొదటి అతిపెద్ద సోలార్ ప్రాజెక్టు ఇదే కావడం విశేషం. ధర్బారం 33/11 కేవీ సబ్ స్టేషన్ వద్ద డిస్కమ్, రెడ్కో అధికారులు అన్ని సాంకేతిక పరీక్షలు నిర్వహించి ఎలాంటి సమస్యలు లేకుండా విద్యుత్ సరఫరాను ప్రారంభించారు. పిఎం కుసుమ్ అంటే ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహా అభియాన్. రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయ రంగాన్ని డీజిల్ పై ఆధారపడకుండా స్వచ్ఛమైన ఇంధన వైపు తీసుకెళ్లడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ఈ పథకం ద్వారా రైతులు తమ బంజరు భూముల్లో లేదా సాగుకు పనికిరాని భూముల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. 1 మెగావాట్ సామర్థ్యం గల సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సుమారుగా 3.50 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అయితే రైతులపై భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం 30%, రాష్ట్ర ప్రభుత్వం 30% కలిపి మొత్తం 60% సబ్సిడీని నేరుగా అందిస్తుంది. రైతులు కేవలం 40% మాత్రమే పెట్టుబడి పెట్టాలి. అవసరమైతే బ్యాంకులు రుణాలు కూడా మంజూరు చేస్తాయి. 1 మెగావాట్ సోలార్ ప్లాంట్ నుంచి సగటున రోజుకు సుమారుగా 4500 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ విద్యుత్తును డిస్కమ్ నేరుగా కొనుగోలు చేస్తుంది. ఒక్క యూనిట్ కు సుమారుగా 3.13 చొప్పున ప్రభుత్వం రైతులకు చెల్లిస్తుంది. అంటే రోజుకు సుమారుగా 14,000 వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాదు 25 ఏళ్ల పాటు విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఉండడంతో రైతులకు దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయం లభిస్తుంది. ఈ పథకం ద్వారా రైతులకు 3 రకాలుగా మేలు జరుగుతుంది. మొదటగా పగటిపూట వ్యవసాయానికి నిరంతరాయంగా ఉచిత విద్యుత్ అందుతుంది. రెండవది అవసరానికి మించి ఉత్పత్తి అయిన విద్యుత్తును గ్రిడ్ కు అమ్మడం ద్వారా అదనపు ఆదాయం వస్తుంది. మూడవది కాలుష్యం లేకుండా పర్యావరణానికి మేలు చేసే స్వచ్ఛమైన ఇంధనాన్ని ఉత్పత్తి చేసే అవకాశం లభిస్తోంది. ఈ ప్రాజెక్టును పర్యవేక్షించిన కరీంనగర్ ఎస్సీ రమేష్ బాబు, రెడ్కో మేనేజర్ మనోహర్ మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లాలో ప్రారంభమైన ఈ సోలార్ ప్రాజెక్టు రాష్ట్రంలోని ఇతర రైతులకు స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు. రైతులు తమ సొంత పెట్టుబడులతో గాని, బ్యాంకు రుణాల సహాయంతో గాని ఈ తరహా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవచ్చని, దీనివల్ల భూమి వృధా కాకుండా ఆదాయం పెరిగి ఆర్థిక పురోగతి సాధించవచ్చని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.